చిన్న రాష్ట్రాలతోనే దేశం అభివృద్ధి చెందుతుందని అంబేద్కర్ ఏనాడో చెప్పారని దళిత సంఘం నేతలు అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 58వ వర్ధంతి వేడుకలు సుల్తానాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు నేతలు. మరి అంబేద్కర్ యొక్క ఆశయాలు మరి ఒక్క కులానికే కాదు, భారతదేశంలో 3600 కుల సంఘాలు ఉన్నాయి. ఈ కుల సంఘాలకు చేసినటువంటి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి దక్కిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఈ యొక్క వచ్చే సంవత్సరం ఇప్పుడు ఏప్రిల్ 14th నాడు కూడా మా దళిత సంఘాలు, ఉద్యోగ సంఘాలు మరి పూనుకొని ఆ యొక్క జయంతి ఉత్సవాన్ని కూడా ఘనంగా జరపాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. ఈ యొక్క రాజకీయ పార్టీలు ఉన్నాయో, రాజకీయ పార్టీలు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేసి దళితులకు కానీ ఇతర బడుగు బలహీన వర్గాలకు కానీ న్యాయం జరిగేలా శ్రద్ధ తీసుకోవాలని సందర్భంగా మేము అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేస్తున్నాం. పేద ప్రజలందరికీ కూడా ఈ యొక్క పాలకులు ఇదివరకు చేసినటువంటి మోసాలని కట్టిపెట్టి ఇప్పటి నుండి వాళ్ళ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ బాగోగులను దృష్టిలో పెట్టుకొని, మరి అందరి బాగోగులను దృష్టిలో పెట్టుకొని అందరికీ సేవ చేయాల్సిన అవసరం ఉంది రాజకీయ పార్టీలు. పరిపాలన సౌలభ్యం దృష్ట్యా ఆ విధంగా రాష్ట్రాలని యొక్క దేశాన్ని చిన్న చిన్న రాష్ట్రాలుగా విభజన చేయాలనేటువంటి ఒక ఆయన ఆలోచనకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం అనేక మంది ఉద్యమకారుల ద్వారా, సామాజిక కార్యకర్తల ద్వారా, రాజకీయ స్వచ్ఛంద సంఘాల మేధావుల బలిదానాల ద్వారా, విద్యార్థి బలిదానాల ద్వారా ఈ యొక్క రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగినది. మరి ఆనాడు ఎప్పుడో ఆయన పరిపాలన సౌలభ్యం దృష్ట్యా అని చెప్పినటువంటి ఒక దానికి అనుగుణంగా ఈరోజు తెలంగాణ ఏర్పాటు జరిగింది. ఆ తెలంగాణలో మొట్టమొదటిసారిగా వచ్చినట్టుగా ఆయన వర్ధంతిని ఇక్కడ జరుపుకుంటున్నాం. గత ఎన్నికల సమయంలో ఎస్సీల దగ్గర, ఎస్సీ వాడల లోపల కరెంటు బిల్లులు కట్టద్దని పలు పార్టీలు వాళ్ళు కట్టకుండా చేసారు. దాని ఉద్దేశంగానే ఈరోజు కరెంటు వైర్లు కట్ చేయడం జరుగుతుంది. దళితులకు వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కట్ చేయడం జరుగుతూ ఉంది. కనుక మరి రాజకీయ నాయకులు, అన్ని పార్టీల నాయకులకు మేము విజ్ఞప్తి చేయడం ఏంటంటే, మరి అంచెలంచెలుగా మాఫీ చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు కొన్ని రాజకీయ పార్టీలు దళితులను ఓటు బ్యాంకుగానే వాడుకుంటానే అనే విషయం ఈరోజు స్పష్టంగా మాకు కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే అన్ని పార్టీలు, ఒక్క పార్టీ అనేది కాదు, ఈరోజు అంబేద్కర్ అనే మహనీయుడు ఒక్క దళిత జాతికే సేవ చేయడం అనేది కాదు, యావత్ దేశానికే సేవ చేసినటువంటి వ్యక్తి. మరి తనను వర్ధంతి రోజు కానీ, జయంతి రోజు కానీ వివిధ రాజకీయ పార్టీలు కనీసం ఆయనకు నివాళులు అర్పించే కాడ కూడా వాళ్ళు దళిత జాతిని కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇటువంటి పద్ధతి మారాలని చెప్పి మేము. సుల్తానాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా తుల శ్రీనివాసరావు శనివారం బాధ్యతలు చేపట్టారు. గతంలో 1998లో సుల్తానాబాద్ ఎస్ఐగా శ్రీనివాసరావు ఇక్కడ పనిచేశారు. ఇప్పుడు సిఐగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. సామాజికంగా బడుగు బలహీన వర్గాలు, దళితులు ఎదిగినాడే ఈ దేశం పురోగమిస్తుందన్నారు బీజేపీ జిల్లా అధ్యక్షులు మీస అర్జున్ రావు. సుల్తానాబాద్లో అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బీజేపీ నేతలు. వర్గాలు, దళితులు ఎదిగినాడే ఈ దేశం పురోగమిస్తుంది, ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. మరి గాంధీజీ కలలుగన్నటువంటి ఈ యొక్క దేశాన్ని ప్రతి గ్రామంలో కూడా సురాజ్యం కావాలనేటువంటి దాని కొరకు ఏదైతే ఇవాళ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రూపొందించినారో, మరి అవన్నీ కూడా కావాలంటే కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు యొక్క దళితులను ఓటు బ్యాంకుగా
వాళ్ళని తీసుకున్న తప్పితే వాళ్ళ అభివృద్ధి కొరకు ఏనాడు కూడా పాటుపడలేదు. మరి ఇదైతే ఇప్పుడు మరి నరేంద్ర మోడీ గారు ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి. మరి యొక్క బడుగు జీవులు ఎట్లుంటాయి, మరి వీళ్ళ జీవన విధానం లోపల ఎన్ని కష్టాలు పడుతున్నారు, విద్యాభ్యాసం కావచ్చు, వాళ్ళ బ్రతుకు తెరువు కావచ్చు, గుడ్డ గూడు అనేటువంటిది ఇప్పటికీ లేక అనేక కోట్లాది కుటుంబాలు ఈరోజు చిన్న చిన్న కూడి గుడిసెల్లో నివసిస్తున్న ప్లాట్ఫామ్ మీద నివసిస్తున్నటువంటి సందర్భంలో మరి ఈరోజు వీళ్ళందరినీ కూడా ఎక్కడ కూడా కనీసం ప్లాట్ఫామ్ మీద కాదు భిక్షాటన చేసేటువంటి వ్యక్తులు కూడా ఈ దేశంలో ఉండద్దనే విధంగా మరి అందరికీ కూడా మరి ఏదైతే కొన్ని జనధన యోజన కావచ్చు. అవినీతి నిర్మూలన వారోత్సవాలను పురస్కరించుకొని సుల్తానాబాద్లో క్రిస్టియన్ స్కూల్ విద్యార్థులు భారీ ర్యాలీ తీశారు. అనంతరం ఎంఆర్ఓ ఆఫీసులో అవినీతి నిర్మూలనపై సిబ్బందితో తహసీల్దార్ రజిత ప్రతిజ్ఞ చేయించారు. ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. ఈ వారంలో జరుగుతున్నటువంటి అవినీతి వారోత్సవాలకు సంబంధించి తహసీల్దార్ కార్యాలయంలో మన కాంప్లెక్స్లో కూడా కృష్ణవేణి టాలెంట్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ప్రిన్సిపల్ గారు అప్రోచ్ అవ్వడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి ఒక మంచి స్కిట్ అండ్ డ్రామా ప్లేట్ చేయిస్తామని చెప్పారు. అందులో భాగంగానే ఈరోజు మన ఆఫీస్లో తహసీల్దార్ కార్యాలయంలో జరిగినటువంటి కార్యక్రమంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రతిజ్ఞ కూడా ఉద్యోగులందరి చేత చదివించడం జరిగింది. ఓదెల మండలం కొల్లూరులో అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని గ్రామ పంచాయతీ ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఫలాభిషేకం చేశారు నేతలు. పలువురు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.